ఐడియా సూపర్. ఈ ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మర్కి ఐడియా 3G వీడియో కాలింగ్, వీడియో డౌన్లోడింగ్, గేమింగ్ అండ్ లైవ్ టీవీ సర్వీసెస్ని ఫ్రీగా వాడుకునే ఛాన్స్ ఉంది. సో ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఐడియా సూపర్. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఈ పంచభూతాల సాక్షిగా వాళ్ళ భయాల్ని ఎదుర్కొని గెలిచిన అమ్మాయికి 10 లక్షలు ఇస్తానని ఇస్తాను. కానీ ఈరోజు దానికి మన అమ్మాయిలు నిప్పుతో ఆడాలి. ఈరోజు టాస్క్ ఏంటో చూడాలనుందా? సో గెట్ రెడీ టు సే గుడ్ ఈవినింగ్ నా ఆడ పులుల్లరా. హౌ ఆర్ యూ? ఫస్ట్ రోజే చెప్పాను, మీరు గాల్లో ఎగరాలి, నీళ్ళల్లో ఈదాలి, ఆకాశంలో నడవాలి, నిప్పుల్లో నడవాలని. అన్నీ చేస్తారు. అన్ని మెంటలీ సిక్ పనులు మీతో చేయించాను. సో ఫస్ట్ ఈరోజు టాస్క్ చెప్పే లోపల ఈరోజు మెంటలీ సిక్ పని చేసే ముందు మీరు చెప్పండి, ఈ షోలో ఇప్పటివరకు చేసిన స్టంట్స్లో మీకు పర్సనల్గా మెంటల్ ఎక్కిన స్టంట్ ఏది? నువ్వు చెప్పు. ఈజీగానే ఉన్నాయి కానీ అవి సరి చేయలేకపోయాను. తర్వాత నా మీద నాకే నమ్మకం పోయింది, ఏంటి నేను ఇలా చేస్తున్నాను అనేది. అది ఎలా అయిపోయింది పోనీ, ఇప్పుడు చేసేది మాత్రం ఫుల్గా మైండ్ పెట్టి చేయాలని ఉంది. సో ఒక స్టంట్ ఏదైనా చెప్పాలి, బాబోయ్ నేను అసలు ఎప్పుడు చేయలేను లైఫ్లో, అలాంటి పని ఎప్పుడూ చేస్తాను అనుకోలేదు కానీ చేశాను, చేయించావు నువ్వు నా చేత అని చెప్పే స్టంట్ ఏదైనా ఉందా? అన్నీ ఉన్నాయి. ఇప్పుడుకి వచ్చి అసలు ఎలాంటి ఎప్పుడు లైఫ్లో ట్రై చేయలేదు. అసలు ఫస్ట్ టైం నేను అప్పుడు స్నేక్స్ చేసాం కదా, ఫస్ట్ టైం నేను అంత దగ్గరగా వెళ్ళి స్నేక్స్ని చూసిందే అప్పుడు. నాకు అప్పటి నుండి కొంచెం ధైర్యం అనేది వచ్చింది కానీ కొంచెం నాకు ఇంకా భయం అనేది పోలేదు. బట్ అట్లీస్ట్ ఫేస్ చేయగలిగిన ధైర్యం అయితే వచ్చింది కదా, 3 సార్లు ఫేస్ చేసి. సో yes, it's a good start. రష్మి నువ్వు? నాకు వచ్చి పిచ్చెక్కిపోయింది స్టంట్ అంటే. మెంటలీ సిక్ వచ్చింది నాకు సెంటిపీడ్ టాస్క్. ఎందుకంటే నిజంగా నేను నా లైఫ్ చేస్తానని అనుకోలేదు. అబ్సల్యూట్లీ అదే, దాట్ వాస్ ఫుల్ మెంటలీ సిక్ ఫర్ మీ. విద్యా? మెంటలీ సిక్ అంటే ఐ థింక్ సెంటిపీడ్. కదా, సో టాస్క్లు కూడా ఇద్దరికి నచ్చని టాస్క్, ఇద్దరికి నచ్చిన టాస్క్ కూడా ఒకటే అన్నమాట. అది కాదు, యానిమల్ టాస్క్ యాక్చువల్లీ ఎక్కువ అటెంప్ట్ చేయలేదు. లక్కీలీ ఇనిషియలీ సేఫ్ జోన్ లో పడి ఎస్కేప్ చేసాం. బట్ అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ర్యాట్ చేయలేకపోయాం కాబట్టి సెంటిపీడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. స్నేక్ది చిన్న స్నేక్స్ తో చేసాం, అది కూడా ఇట్ వాస్ స్కేరీ. బట్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ లేదు. బట్ సెంటిపీడ్ వాజ్ రియలీ బ్యాడ్. సెంటిపీడ్ నేను చేయలేదు, అది లక్కీగా నేను అటెంప్ట్ చేయలేదు అది. బట్ క్రేజీ, ఐ మీన్ చూడటానికి ఇట్ వాస్ లైక్ ఓ మై గాడ్. వీళ్ళందరూ అయిన తర్వాత నాకు ఎంత భయం వేసిందండి, వీళ్ళ అరుపులకి అండ్ చూడటానికి అంత హారబుల్గా ఉన్నాయి. నేను ప్లేసి కావాలని ఆ డబ్బా దగ్గర నా చేయి మీద పాకించు అని, జస్ట్ టు ఓవర్కమ్ దట్ ఫియర్. టోటలీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ సూపర్. చేసేయాల్సింది స్టంట్ చెప్తే స్పెషల్ కేటగిరీలో పెట్టి చేయించాం. కానీ మన స్టంట్ టీమ్ కి మళ్ళీ లేట్ అవుతుంది కదా ఎందుకు అని చేయలేదు. అవి నీకు ఆ డేంజర్ జోన్లో వాటర్ లోపల వెళ్ళి కీస్ ఓపెన్ చేయడం, దాంట్లో చాలా కష్టపడాను. అండ్ కరెక్ట్ కీస్ దొరకలేదని కూడా ఐ ఫెల్ట్ మెంటలీ డిస్టర్బ్. సో అది ఒక్కటే నాకు కష్టం అనిపించింది. I can cook crabs and I can eat them too. I can cook crabs and తను పీతలు వండడమే కాదు తినడం కూడా వచ్చాడు. దేనికి? తినడానికే కదా. ఎస్, బాగా చెప్పావు అభి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఫైనల్స్కి వెళ్ళే ముందు 6 రౌండ్స్ ఉంటాయని చెప్పాను. 6 రౌండ్స్లో 3 అయిపోయినాయి, 4వది. సో ఇంకా దగ్గరికి వచ్చారు మీరు 10 లక్షలకి, ఇంకా దగ్గరికి వచ్చారు మీరు ఫైనల్స్కి, ఇంకా దగ్గరికి వచ్చారు మీరు డేంజర్కి, ఇంకా దగ్గరికి వచ్చారు మీరు రిస్క్కి, ఇంకా దగ్గరికి వచ్చారు మీరు నా సాడిజం దగ్గరికి. సో స్కోర్స్ ఎలా ఉన్నాయంటే అభి లీడింగ్లో ఉంది 16 పాయింట్స్తో. గుడ్ జాబ్ అభి. అండ్ దెన్ ఇమీడియట్ రేస్లో విద్య ఉంది 15 పాయింట్స్తో. అండ్ థర్డ్ పొజిషన్లో 9 పాయింట్స్ తోటి ఉంది సోనియా. 6 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది 15కి 9కి. బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ సోనియా. అండ్ దాని తర్వాత ఇంకొక 5 పాయింట్స్ దూరంలో రమ్య ఉంది. 2+2 4 స్కోర్. అండ్ రమ్యకి జస్ట్ వెనకాలే, రమ్యకి ముందు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా 1 పాయింట్ డిఫరెన్స్తో చాలా కష్టపడి లాస్ట్ పొజిషన్ని మెయింటైన్ చేస్తున్న రష్మి. గుడ్ జాబ్. 2+1 3. 1 దాటింది మొత్తానికి, టోటల్ 3లో ఉంది. గర్ల్స్ ఇంకా 2 టాస్క్లు ఉన్నాయి, మీకు ఇంకా చాయిస్ ఉంది, ఇంకా ఛాన్స్ ఉంది. మీరు టాప్లోకి రావచ్చు, కష్టపడండి, ట్రై యువర్ లెవెల్ బెస్ట్.
ట్రై అంటే నాకు నచ్చదు కాబట్టి డూ యూ లెవెల్ బెస్ట్. వెరీ గుడ్. సో వాటర్ అయిపోయింది, విండ్ అయిపోయింది, పాములు అయిపోయినాయి, పురుగులు అయిపోయినాయి, రకరకాల జంతువులు అయిపోయినాయి, రకరకాల స్టంట్స్ అయిపోయినాయి. ఈరోజు ఇక్కడ ఈ పూట మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు పంచభూతాల సాక్షిగా 10 లక్షలు ఇస్తానని ప్రామిస్ చేశాను. సో అవి చూపెట్టి మరీ ఇస్తున్నా. సో ఈరోజు టాస్క్ అగ్ని. నిప్పుతో చెలగాటం. మీలో ఎంతమంది నిప్పుతో చెలగాటం ఆడారు ఇంతకు మునుపు? అంటే వంటింట్లో గుడ్లు ఉడకబెట్టడం, టీ పెట్టడం, ఇవే కదా మీకు తెలిసిన మంట. దానికంటే ఎక్కువ నిప్పుతో మీరు ఎప్పుడైనా ఆడారా? ఎవరు ఆడలా. బాన్ ఫైర్ అంతే, బట్ అది కూడా బాన్ ఫైర్ అంటే చలిమంట. చలిమంట అంటే మనకి ఒక 5 to 10 అడుగుల దూరంలో ఎవరో వచ్చి వెలిగించేసి వెళ్ళిపోతే చక్కగా దాని పక్కన కూర్చొని అలా 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 చలి కాసుకుంటూ వేడి వేడి సూప్ తాగుతూ ఒక చల్లని ప్రదేశంలో, ఊటీ లాంటి ప్రదేశంలో ఎంజాయ్ చేసేవా? బాగుందమ్మా సోనియా, చాలా బాగుందమ్మా. ఇప్పుడు అలాంటివి గుర్తు తెచ్చుకో, ఎందుకంటే నెక్స్ట్ మీరు చూడబోయే టాస్క్ కొంచెం తేడాగా ఉంటుంది. సో ఐ యు గర్ల్స్ రెడీ ఫర్ ద టాస్క్? టాస్క్ ఏంటో చెప్పనా? ఓకే గర్ల్స్, సో మన ఐడియా సూపర్. ఈ ఎపిసోడ్లో నిప్పుతో చెలగాటంలో మీరు యాక్చువల్గా ఏం చేయాలో నేను చూపిస్తాను. కెన్ వీ హ్యావ్ ద ఫైర్ ప్లీజ్? Are you serious? Yes. Oh God. Oh my God. అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష, ఎస్. మీ రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్, మీకు ఏ హ్యాండ్ కంఫర్టబుల్ అయితే ఆ హ్యాండ్ని మాకు ఇస్తే మేము దాన్ని తయారు చేసి ఒక చిన్న Oh my God. బంపర్ ఆఫర్ ఇచ్చి మీకు ఇచ్చేస్తాం. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచొని యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్నాక మీరు మీ చేతిని వెలిగించుకొని ఆ వెలుగుతున్న చేతితో ఆ కనపడుతున్న 5 స్టిక్స్ని వెలిగించి, దాని తర్వాత ఆ రెడ్ పేపర్ని కూడా వెలిగించి పక్కనున్న ఐస్ బాక్స్తో ఆ మంటను ఆర్పేసి, దాని తర్వాత మీకు కనిపిస్తున్న ఆ వైర్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఐడియా ఫ్లాగ్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, ఒకవేళ మళ్ళీ సేమ్ మంటల మీద వెనక్కి రావాలి. ఒకవేళ మీకు బాగా వేడిగా అనిపిస్తే ఆ కనిపిస్తున్న టబ్లో కాళ్ళు ముంచుకోవచ్చు, అందులో ఐస్ వాటర్ ఉన్నాయి. కాకపోతే వాటర్ వాడని వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాటర్ వాడితే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్ వచ్చి ఈ కనిపిస్తున్న 3 డిఫరెంట్ లెవెల్స్ రాడ్లు కింద నుంచి పాక్కుంటూ బయటికి వచ్చాక ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఆ పొజిషన్లో ఫ్లాగ్ పెట్టాలి. అక్కడ ఫ్లాగ్ పెట్టాక మీ టైం స్టాప్ అవుతుంది, అక్కడ టాస్క్ ఫినిష్ అయినట్టు. సో ఫస్ట్ ఎవరు వెళ్తారు ఈరోజు టాస్క్కి? కింద నుంచి వెళ్దామా, పైనుంచి వెళ్దామా, ర్యాండమ్గా వెళ్దామా? మీరే సెలెక్ట్ చేస్తారా? నేను సెలెక్ట్ చేయనా? నేనే సెలెక్ట్ చేయనా? సో ఈరోజు ఫస్ట్ ఎవరు వెళ్తారో ఫోన్ నేనే డిసైడ్ చేస్తాను. దాని ముందు చిన్న హెల్ప్ చేయండి నాకు. మీలో ఎవరికైనా ఫైర్ వల్ల ఎటువంటి యాక్సిడెంట్ అయినా జరిగిందా ఇప్పటి వరకు? ఏమైంది? మొత్తం చేయి కాలిపోయింది. ఎలాగా? 4th స్టాండర్డ్ అప్పుడు క్రాకర్స్ వెలిగించేటప్పుడు అది ఉంటది కదా, సుంచిపుట్టి లాంగ్ వన్, చర్చ్ లైట్, కాకరపోతి లాంగ్ ది ఉంటది, పెద్దది. అది ఫ్రంట్ నుంచి వెలిగించాను, వెలగలేదు. అంటే ఇట్ డిడ్ంట్ బర్న్. ఆల్మోస్ట్ ఒక 2-3 minutes ట్రై చేశాను, అది అవ్వలేదు. దాని తర్వాత రివర్స్ తిప్పేసి మళ్ళీ వేసాను. అదర్ సైడ్ ఫ్రంట్ నుంచి కూడా వచ్చింది, బ్యాక్ నుంచి కూడా వచ్చింది. ఐ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్. సో నేను అలానే ఉండిపోయాను. దెన్ మై మదర్ కేమ్ నుంచి తను నేను వదలలేదు. ఐ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్. ఐ డిడ్ంట్ నో వాట్ టు డు. సో మళ్ళీ ఆ చేతితో కర్రతో కొట్టి అప్పుడు నేను ఫోర్త్ క్లాస్లోకి వెళ్ళాక కూడా రష్మి బ్రెయిన్ అంత పెరగలేదండి. కాలుతున్న సువ్వను పట్టుకుంది, షాక్ అయిందంట. 2 సైడ్ల నుంచి వెలిగింది ఏంటా అని. కానీ మండుతుంది, ఓ పక్కన కాలుతుంది, దాన్ని వదిలేద్దామని తెలియలేదంట. వాళ్ళ అమ్మగారు వచ్చి చేతి మీద కొట్టేదాకా ఏం చేయలేదు. ఆల్మోస్ట్ ఫర్ ఎ మంత్. సో ఇంత ఇంటెలిజెంట్ గా ఫైర్ ని ట్రీట్ చేసిన రష్మి అండ్ వెనక నుంచి ఫస్ట్ పొజిషన్ లో ఉన్న రష్మి, ఈ టాస్క్ కి ఫస్ట్ నువ్వే వెళ్ళాలి, ఎందుకంటే నీకంటే అర్హత ఎవరికి లేదు. కమ్ ఆన్ రష్మి, లెట్స్ గో. సో
మళ్ళీ రైట్ హ్యాండేనా ఇప్పుడు అటెంప్ట్ చేసేది లెఫ్ట్ హ్యాండ్? ఐఎమ్ రైట్ హ్యాండ్, సో రైట్ హ్యాండ్ అటెంప్ట్ చేస్తాను. వెరీ గుడ్ రష్మి, ఫోర్త్ అందుకే క్లాస్ కదా లో రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ హ్యాండ్ తో వెలిగించాను. ఆ కాలాకైనా బుద్ధి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ తో వెలిగిస్తావేమో అనుకుంటున్నాను. లేదు మారలేదంట, ఇంకా రైట్ హ్యాండ్ తోనే వాడుతుందంట. ఓకే, సో ఎలా అనిపిస్తుంది టాస్క్ నీకు? చేసాక తెలుస్తుంది. చేసి వచ్చాక చెప్తావా? చేసి వచ్చాక. చంపేపో నీకెందుకు. కమ్ ఆన్ లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గర్ల్స్. రష్మి అవన్నీ కాల్చాక ఆ చేతి ఆర్పాలి చేతిని. రెడీ రష్మి, యూ టైమ్ స్టార్ట్స్ నౌ. గో. సూపర్ యా. నైస్. పేపర్ అంటారు రష్మి. నైస్. వెరీ నైస్, వెరీ నైస్. ఏ ఫైర్ లోంచి రావాలి, ఫైర్ లోంచి రావాలి, ఫైర్ లోంచి రావాలి. How cute. She's coming like a baby. ఎస్, కింద నుంచి క్రాల్ చేయి. Crawl, crawl, down, Careful, down, Rashmi, careful, down, careful, down, Inka, careful. down. Super. Down, 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 down. Down, Inka down, లోపల. జాగ్రత్త, down, down, yes. Very nice. Awesome. Yes. వెరీ గుడ్ రష్మి. ఫస్ట్ వెళ్ళింది రష్మి, చాలా కాన్ఫిడెంట్ గా చేసింది. అండ్ నీ టైం వచ్చి 52 seconds. Super. Yeah. లెస్ దెన్ 1 minute. మంచి, చాలా ఫాస్ట్ గా చేసావు రష్మి. అండ్ మంచి టైమే సెట్ చేసావు. ఫైనల్స్కి వెళ్ళే రౌండ్స్లో నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతానికి ఇది. గుడ్ జాబ్ రష్మి, గుడ్ జాబ్. ఎలా అనిపించింది? ఫస్ట్ వెళ్ళావు కదా, యూ వాంట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్? ఐ థింక్ ఆ చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ వల్ల ఫైర్కి భయం పోయింది. ఏం చెప్పాలో కానీ ఐ వాజంట్ స్కేర్డ్. సో భయం లేకుండా వెళ్ళింది రష్మి. వెరీ గుడ్, వెరీ నైస్ జాబ్. మంచి టైం లిమిట్ సెట్ చేసావు. సో నెక్స్ట్ ఎవరు వెళ్తారు చెప్పు? చాలా రోజులైంది మీరే సెట్ చేసి. నీ తర్వాత ఎవరు వెళ్తారు? నీ బెస్ట్ ఫ్రెండ్ పంపిస్తావా? ఎవరు పంపిస్తావు? యా, ఐల్ సెండ్ విద్య. లెట్స్ గో విద్య, లెట్స్ గో. సో విద్య, నీ బెస్ట్ ఫ్రెండ్, నీ చిన్ననాటి తూనీగ స్నేహితురాలు నిన్ను పంపిస్తానంది. తన తర్వాత ఎందుకు అంటే అయిపోతే పని అయిపోతుంది అంటుంది. తను సెట్ చేసిన టైం 52 seconds. చూస్తానే ఉన్నావు, చాలా ఫాస్ట్గా చేసింది. సో అంతకంటే ఫాస్ట్గా చేయాలి నువ్వు, అంతకంటే బెటర్గా చేయాలి. అండ్ అందరూ యాక్చువల్గా నాకు తెలిసి చాలా దగ్గర క్లోజ్ టైమింగ్స్లో ఉంటారు ఈరోజు. మంచి టైట్గా ఉంటుంది కాంపిటీషన్, ఎందుకంటే చూస్తున్నాం కదా అందరూ మంచి కసి మీద ఉన్నారు. సో చెప్పు. ఇట్స్ నైస్ టాస్క్, బాగుంది చూడడానికి. బట్ రష్మి చాలా ఫాస్ట్గా చేసింది. సో మా అందరికి చాలా డిఫికల్ట్ ఇప్పుడు, ఎందుకంటే అంతకంటే తక్కువ టైంలో చేయాలంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. బికాస్ నేను ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు, అస్సలు వేస్ట్ చేయలేదు. ఒక దగ్గర మాత్రం ఫైర్ లోంచి కాకుండా అటు వెళ్ళి వచ్చింది. సో ఆ తప్పు టాస్క్ చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. వెళ్ళి ఫ్లాగ్ తీసుకుని మళ్ళీ రావాలన్నా నాకు తెలిసి అక్కడ 3-4 seconds పోయినాయి. సో వీళ్ళు ఆ తప్పు చేయరు. సో చూద్దాం, లెట్స్ సీ. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. Come on, Vidya. టాప్ 5లో ఇప్పుడు అగ్ని పరీక్ష ఇవ్వబోతున్నాము. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వరీడ్ బికాజ్ రష్మి చాలా షార్ట్ టైం సెట్ చేసింది మా అందరికి. సో దానికంటే ఇంకా తక్కువ టైంలో చేస్తే విల్ గెట్ గుడ్ పాయింట్స్, అదర్వైజ్ విల్ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ 4-3 ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో నేను ఇంకా తక్కువ టైంలో చేయడానికి ట్రై చేస్తాను. విష్ మీ లక్.
Time starts now. Go. Hey! Hey! JR को Come on, Vidya. కింద నుంచి రా విద్య. Come on, come on, go, 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 go. Go, go, down, down, low, 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 low. Oh, thank God. విద్య లాస్ట్ షాట్ తగిలింది, దెబ్బ తగిలిందా నీకు? నాకేం తగలేదు దెబ్బ తగలలేదు దానికి కదా? పాయింట్స్ ఏం కట్ చేయలేదు కదా. పాయింట్స్ ఏం కట్ చేయను కానీ దెబ్బ తగలేదు కదా? No. ఓకే, సో నీ ఉద్దేశంలో నువ్వు రష్మి టైం బీట్ చేసావా లేదా? చెయ్యాలని అంత ఫాస్ట్గా చేశాను హడావిడిగా. హడావిడిలో ఫస్ట్ చేయాలనుకోవడం మర్చిపోయావు నిజంగానే మర్చిపోయాను. మర్చిపోయావు, ముందుకెళ్ళిపోయావు, మళ్ళీ మేము అందరం పిలిస్తే వెనక్కి వచ్చావు. అండ్ ఇక్కడ కూడా తగిలింది, fast గా బట్ వెళ్ళిపోయాను. అది ఓకే, అది దానివల్ల టైం ఏం వేస్ట్ అవ్వలేదు కానీ దీనివల్ల టైం వేస్ట్ అయింది. విద్య నీ టైం 38 సెకండ్స్. సో విద్య గుడ్ షో. రష్మిది 52 సెకండ్స్, నువ్వు 38 సెకండ్స్లో ఫినిష్ చేసావు. గుడ్ జాబ్. 52 ఫాస్ట్ అనుకున్నావు, దాన్ని ఇంకా 38 తగ్గించావు. మిగతా గర్ల్స్కి ఇంకా టఫ్ చేసావు. గుడ్ గోయింగ్ యాజ్ యూజువల్. గుడ్ ఫైట్. ఓకే, సో నెక్స్ట్ ఎవరిని పంపుదాం విద్య? నెక్స్ట్ అభి ఇస్ ఫుల్లీ చార్జ్డ్. అభి. ఓకే అభి, ఆర్ యు రెడీ? అభి లుక్స్ ఫుల్లీ ప్రిపేర్డ్. అవునా, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. All the best. Thank you. అభి 38 సెకండ్స్. 38 సెకండ్స్. నేను నిజంగానే 52 పర్లేదు ఫాస్ట్ అనుకున్నా, 38 ఇంకా ఫాస్ట్. ఆల్మోస్ట్ 14 సెకండ్స్ తగ్గించింది ఇంకా టైం. సో 38 చాలా టఫ్. కానీ విద్య కూడా తప్పు చేసింది, చేయర్పుకోవడం మర్చిపోయింది. సో ముందుకెళ్ళి వెనక్కి వచ్చింది. అది కూడా నువ్వు కరెక్ట్ చేసి ఇంకా తగ్గిస్తావా లేదంటే ఇంకా లేట్ చేస్తావా చూడాలి. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎందుకు నువ్వు ఫుల్లీ ఛార్జ్డ్గా ఉన్నావు అని విద్య అంటుంది. లేదు, లాస్ట్ రౌండ్ ఆ ఇద్దరు వెయిట్ని ఐ మీన్ బ్యార్ చేసుకుని వెళ్ళి ఆ ఫ్లాగ్ని పట్టుకోవాలని రౌండ్ పెట్టారు కదా. ఐ డిడ్ ఇట్ ప్రాపర్. సో షీస్ థింకింగ్ మేబీ ఐల్ బీ మూవ్. సో అదే జోష్ తోటి ఉన్నామని, అంతే స్పీడ్తో ఈ టాస్క్ కూడా చేస్తామని 38 ఇంకా తగ్గించాలి. సో ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నాకు ఫైర్ అంటే భయం లేదు. అదే థింగ్ ఐమ్ ఫేసింగ్ ఫస్ట్ టైం ఫైర్, అది ఒకటే. దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే టైమింగ్. సో ఎనీ టైమింగ్లో నేను ఫినిష్ చేస్తాను. ఎందుకంటే రష్మి డిడ్ ఇట్ ఇన్ 56 సెకండ్స్ అండ్ విద్య ఏమో 38 సెకండ్స్లో ఫినిష్ చేసింది. సో లెట్ మీ ట్రై టు ఫినిష్ ఇన్ దట్ టైమ్. ఒక్క పాయింట్ తగ్గినా వీల్ ఫాల్ ఇన్ టు ప్రాబ్లమ్ మాత్రం నాకు తెలుసు, బికాస్ వీఆర్ అట్ టాప్ 5. సో ట్రై టు డూ విత్ మ్యాక్సిమం లెవెల్. సో ఐల్ ట్రై. Time starts now. అభి ఎలాగలేదు, అన్ని ఎలాగలేదు. అది కదా ఇది. చాలు చాలు కానీ ఇల్లు కానీ ఫినిష్ చేయి. డోంట్ వేస్ట్ టైం. Hey, that's okay. That's okay. Finish the task. Do the task first, no?
was also like this. అది ఎలాగలేదు. దట్స్ వాట్ హ్యాపెండ్. అంతే చేయాలి. ఓకే అభి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి ఫ్లాగ్ తీసుకొచ్చిన తర్వాత అన్ని వైర్లు దాటాక బయటికి రావాలి, కానీ నువ్వు లాస్ట్ 3 వైర్లు ముందే బయటికి వచ్చేసావు. దాని తర్వాత ఇక్కడ హడావిడి చేసి మొత్తానికి బయటకు వచ్చావు. అండ్ టాస్క్ ఫినిష్ చేసిన టైం వచ్చి 40.19 seconds, 40 seconds and 19 milliseconds. కానీ టెక్నికల్గా నువ్వు ఏం చేసావంటే ఆ ఫైర్ ఉంది కదా, ఫైర్ వైర్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఫినిష్ చేయలేదు. 3-4 గర్ల్స్ ఎప్పుడు వెళ్ళిపోయింది బయటికి? 2. సో లాస్ట్ 3. సో లాస్ట్ 3 ముందే బయటికి వెళ్ళిపోయావు. సో నీకు అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది. సో లెట్స్ సీ మిగతా వాళ్ళు ఏం చేస్తారో, నీ పొజిషన్ ఏంటో, నీ మార్క్స్ ఏంటో, నీ పాయింట్స్ ఏంటో, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి నీ డిసడ్వాంటేజ్ ఏంటో చూసి చెప్తాను. సో డూ యూ వాంట్ టు సే సంథింగ్? No, nothing. Let me see how they perform because already 2 have performed good. I'm third one. So let me see how the others are performing. ఓకే, సో నెక్స్ట్ ఎవరిని పంపిద్దాం? మనకు మిగిలింది సోనియా అండ్ రమ్య. I want to send Ramya. ఎందుకు? తను హైట్ ఎక్కువ ఉంది కాబట్టి షీ కెన్ జంప్ లాంగ్ అన్న. అవును, కానీ సోనియా కూడా చెయ్యాలి కదా, వాళ్ళిద్దరిలో సోనియా ఎవరంటే ఎలాగో చేసేస్తుంది, నాకు నమ్మకం ఉంది, బట్ ఐ వాంట్ టు డూ విత్ రమ్య. ఓకే, సో మొత్తానికి రమ్య నెక్స్ట్ పంపిస్తానంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో రమ్య ముగ్గురు పర్ఫామ్ చేశారు, అభి పూర్తిగా చేయలేదు. సో రష్మి టైం ఏంటో చూసావు, అండ్ నీకు కాంపిటీషన్ వచ్చి బెస్ట్ టైం వచ్చి ఇప్పుడు విద్య. సో ఆ టైంను నువ్వు బీట్అవుట్ చేయాలి. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు? కాన్ఫిడెన్స్గా అంటే ఉన్నాను, ట్రై చేయాలి. అలా అభిలాగా వచ్చేయకుండా సరే చూసుకుని చేయాలి. పూర్తిగా ఫినిష్ చేయి. అభి కంగారు ఎక్కువ, ఫాస్ట్గా చేస్తుంది. ఇక్కడ కూడా డొల్లుకుంటూ వచ్చింది పక్కకి బయటికి. మామూలుగా అక్కడ వెళ్ళేటప్పుడు నాకే అనిపించింది, నేను చేశాను అంతే. అదే కరెక్టే. సో టాస్క్ మొత్తం ఫినిష్ చేయి రమ్య, అండ్ నీ టైం నువ్వు కంప్లీట్ చేయాల్సిన టైం 34 seconds. సో ఆర్ యు రెడీ? రెడీ. లెట్స్ గో. చాలా టెన్షన్గా ఉంది, అంటే చాలా ఈజీగా కూడా ఉంది టాస్క్ వచ్చేసి. మెయిన్ ఏంటంటే టైమింగ్ చూసుకుని కొంచెం వాళ్ళకన్నా ముందు రావాలని ట్రై చేస్తాను. ఇంతవరకు వచ్చానంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ బాటమ్ 2లో రాకుండా ఇది కొంచెం బాగా ఫినిష్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. వచ్చినా నో ప్రాబ్లం, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను. Starts now. Good. Yes, very good. Very good, Ramya. Very good. Come on. You score చేసే టైం ఇది. Come on. జాగ్రత్త. Yes, down. Yes, down. ఇంకా కిందకి వెళ్ళాలి రమ్య, కిందకి వెళ్ళాలి. Yes. రమ్య, ఈ ఫైర్ టాస్క్ నీకంటే ముందు ముగ్గురు చేశారు. వాళ్ళ ముగ్గురు టైమింగ్స్ మనం తెలుసు. నువ్వు అటెంప్ట్ చేసావు, నువ్వు ఫినిష్ చేసావు, కంప్లీట్ చేసావు. అండ్ నీ టైమింగ్ 30.56 seconds. ఇప్పటికీ నలుగురిలో బెస్ట్ టైం నీదే. గుడ్ జాబ్. ఫైనల్స్కి వెళ్ళే రౌండ్స్లో, ఫైనల్స్కి వెళ్ళే ఈవెంట్స్లో, ఫైనల్స్కి వెళ్ళే టాస్క్స్లో అన్నిటికంటే బెటర్గా నువ్వు పర్ఫామ్ చేసిన టాస్క్ ఇది. గుడ్ జాబ్, వెరీ గుడ్. అక్కడ ఎక్కడో మధ్యలో తగిలింది ఒకసారి, పర్లేదా? అయ్యి ఓకే? అసలు ఏం అర్థం కాలేదు, ఇలా వెళ్తున్నాను అట్టంగని తగిలి. సో నెక్స్ట్ సోనియా. ఓకే రమ్య, థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్. సోనియా లాస్ట్ వెళ్తున్నావు నువ్వు, నీకంటే ముందు నలుగురు పర్ఫామ్ చేశారు. సో లాస్ట్ వెళ్ళడం వల్ల నీ మీద ప్రెషర్ బిల్డ్ అయిందా? యా డెఫినెట్లీ. అంటే వీళ్ళందరూ ఏమేమి పెద్ద 2 minutes 3 minutes తీసుకోలేదు, సెకండ్స్లో ఇట్లా అయిపోచేశారు. ఆబ్వియస్లీ యూనో ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ పాయింట్స్ వాళ్ళలో చాలా మందిని నేను బీట్ చేయాలి. అండ్ అందరూ మీరు చెప్పినట్టు మిల్లీ సెకండ్స్లో ఉన్నారు. 37.56 38 పాయింట్ చేంజ్. సో చాలా 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 టైట్గా ఉంది. సో ఏం ట్రై చేయబోతున్నావు? చూస్తే నలుగురు ఏదో ఒక పాయింట్లో కొంచెం మిస్టేక్ జరిగింది, చిన్న కంగారులో చిన్న తప్పు చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రమ్య విషయంలో ఇది కాలవటం చాలా ఎక్కువసేపు పట్టింది. సో అదొకటి ట్రై చేయకుండా ఉంటే అండ్ వాళ్ళు మెయింటైన్ చేసినట్టు స్పీడ్ మెయింటైన్ చేస్తే మేబీ ఐ హ్యావ్ అ స్లైట్ ఛాన్స్. యూ డెఫినెట్లీ హ్యావ్ ఎ ఛాన్స్ సోనియా. సో గో ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్ సోనియా. ఆల్ ది బెస్ట్. అందరూ చాలా 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 కాంపిటేటివ్ టార్గెట్స్ సెట్ చేశారు. అది నేను అందుకోగలనా లేదా ఐ రియలీ హ్యావ్ నో ఐడియా, బికాస్ అందరూ చాలా చాలా క్విక్గా చేశారు. ఐమ్ జస్ట్ గోనా ట్రై మై బెస్ట్ అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. Time starts now. Go Sonio. Yes, పట్టుకుంటుంది చాలా ఇంటెలిజెంట్ గా. No, it didn't. దట్స్ ఓకే, వెళ్ళరా, కాల్చావు కదా, పర్వాలేదు. Come on Sonia, faster. ఫాస్ట్. మొత్తం ఫినిష్ చేయి, చివరి దాకా రా, బయటికి రా. ఎస్, గో డౌన్ 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 డౌన్. ఇక్కడ ఇంకా డౌన్, ఇంకా డౌన్, ఇంకా డౌన్, మాక్సిమం డౌన్ 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 డౌన్. గుడ్ గుడ్ గుడ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. 34. సోనియా గుడ్ జాబ్, వెరీ నైస్. 38.75 సెకండ్స్లో టాస్క్ ఫినిష్ చేసావు, మొత్తం ఫినిష్ చేసావు. గుడ్ జాబ్. చాలా 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 హ్యాపీగా ఉన్నానండి నేను, ఎందుకంటే మీరు ఇంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు, అండ్ మిల్లీ సెకండ్స్ తేడాల్లో పాయింట్లు వస్తున్నాయి మీకు. సో నేను ఎంత అయితే ఐడియా సూపర్, ఎంత టైట్గా, ఎంత టఫ్ కాంపిటీషన్ అయ్యి ఉండాలని కోరుకున్నాను, అంతే టఫ్ కాంపిటీషన్ అయింది. గుడ్ ఫైట్ గైస్, గుడ్ ఫైట్ గర్ల్స్, వెరీ గుడ్. సో ఫైనల్స్కి వెళ్ళే ముందు ఉన్న 6 రౌండ్స్లో 3rd రౌండ్ ఇది. బాగా పర్ఫామ్ చేశారు, నిప్పుతో చెలగాటం ఆడారు మా గర్ల్స్ అందరూ. గుడ్ జాబ్ గర్ల్స్. సో మీ రిజల్ట్స్కి పాయింట్స్కి వస్తే ఫస్ట్ 5 పాయింట్స్ వచ్చింది ఈ రౌండ్లో రమ్యకి. 37.56 సెకండ్స్లో ఫినిష్ చేసిన టాస్క్. గుడ్ జాబ్ రమ్య, నువ్వు ఈ రౌండ్స్లో, ఫైనల్ రౌండ్స్లో అన్నిటికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇది. గుడ్ జాబ్ 5. సో దీని ముందు నీ స్కోర్ 4. సో 4 + 5 is 9. యువర్ టోటల్ is 9. ఇంకా చాలా లీడ్లో ఉన్నారు జనాలు, బట్ ఎనీవేస్ గుడ్ జాబ్. అండ్ సెకండ్ 4 పాయింట్స్ వచ్చింది విద్యాకి. 38 సెకండ్స్లో ఫినిష్ చేసింది విద్య. గుడ్ జాబ్, నీకు 4 వస్తున్నాయి పాయింట్స్. సో ఇంతకుముందు 15 + 4 is 19. గుడ్ జాబ్. అండ్ థర్డ్ పర్ఫార్మెన్స్ ఈ టాస్క్ వచ్చేసి సోనియా 38.75 సెకండ్స్లో ఫినిష్ చేసింది అండ్ 3 పాయింట్స్. గుడ్ జాబ్. చాలా చాలా టైట్ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరిది, చాలా తక్కువ ఉంది డిఫరెన్స్, మిల్లీ సెకండ్స్లో ఉంది, బట్ గుడ్ జాబ్. సో దీని ముందు నీ స్కోర్ 9. 9 + 3 is 12. గుడ్ జాబ్ సోనియా. అండ్ 4th పొజిషన్ అభి 40.19 సెకండ్స్లో ఫినిష్ చేసింది, దానికి 2 పాయింట్స్ వస్తున్నాయి 4th పొజిషన్లో. సో ఇంతకుముందు నువ్వు 16, ఇప్పుడు 2, సో 16 + 2 18 పాయింట్స్. అండ్
ఎప్పుడు వెనక నుంచి ఫస్ట్ ఉండే రష్మి మళ్ళీ ఫస్ట్ ఉందండి వెనక నుంచి 1 పాయింట్తో 5th పర్ఫార్మెన్స్. కానీ బాగానే చేసింది. ఫస్ట్ అటెంప్ట్ చేసింది టాస్క్ 52 సెకండ్స్లో చేసింది. 5th బెస్ట్ పర్ఫార్మెన్స్ 1 పాయింట్. సో 3 + 1 = 4. రష్మి ఇంకా చాలా 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 పాయింట్స్ రావాలి నీకు. సో మీ టోటల్స్ ప్రకారం చూస్తే దీని ముందు రౌండ్లో అభి లీడింగ్లో ఉంది 16 పాయింట్స్తో. కానీ ఈ రౌండ్లో విద్య మళ్ళీ లీడ్లోకి వచ్చింది. విద్య యువర్ స్కోర్ ఇస్ 19 అండ్ అభి 18. సో 19-18 తర్వాత క్లోజెస్ట్ కాంపిటీషన్ 3rd ప్లేస్ సోనియా 12 పాయింట్స్. తర్వాత వెనకాల ఎక్కడో రమ్య 9 పాయింట్స్ అండ్ దెన్ 4. సో ఆడియన్స్ చూస్తున్నారు ఎంత టఫ్ కాంపిటీషన్లో ఎంత మైన్యూట్ ఎంత చిన్న డిఫరెన్సెస్తో లీడ్లు మారుతున్నాయో. సో 3rd రౌండ్లో మళ్ళీ విద్య లీడ్లోకి వచ్చింది. 1 పాయింట్ లీడ్లో ఉంది. సో చాలా టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఇంకా 2 రౌండ్స్ తర్వాత మీరు ఫైనల్స్కి వెళ్తారు, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. సో గుడ్ గోయింగ్. అండ్ రష్మి నీ స్పీడ్ పెరగలేదు, అలాగే ఉంది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పు. అది మనం అప్పుడు అభి 3 లైన్స్ని క్రాస్ చేయకుండా వచ్చింది. సో దాట్ ఇస్ ఓకే. దానికి కౌంట్ చేశాను ఆల్రెడీ. 10 సెకండ్స్ యాడ్ చేసినా తను ఇంకా 4th పొజిషన్లోనే ఉంది. సో అది ఆల్రెడీ గుడ్ డౌట్ చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ దానికి సరిగా ఫినిష్ చేయలేదు కాబట్టి 10 సెకండ్స్ యాడ్ చేసినా సరే 4th పొజిషన్లోనే వచ్చింది. సో సెమీఫైనల్స్ దగ్గరికి వచ్చేదానికి లీడ్లు మారుతున్నాయి, పర్ఫార్మెన్స్లు మారుతున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి, టెన్షన్గా ఉంది. సో వీళ్ళు 5గురిలో ఎవరు ఫైనల్స్కి వెళ్తారో నాకు తెలీదు. బట్ టాప్ 3 ఉన్న వాళ్ళు టాప్ 3 మెయింటైన్ చేస్తున్నారు. బాటమ్ 2 వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. సో ఈ కాంపిటీషన్ ఇలాగే సాగుతుంది. నెక్స్ట్ వీక్ కూడా ఐడియా 3Gతో భారతదేశం బిజీగా ఉంది. కానీ ఆడియన్స్ మీరు మాత్రం మన థ్రిల్లింగ్ ఐడియా సూపర్ చూడడానికి ఫ్రీగా ఉండండి. నెక్స్ట్ వీక్ సేమ్ టైం ఐడియా సూపర్.